హలో అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇంతకీ నువ్వు ఎక్కడికి బయలుదేరినావో చెప్పు అంటారా. చూడంగానే అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఎగ్జిబిషన్ అనమాట. ఇది మంచిర్యాలలో ఉంది. దసరా దగ్గర నుండి ఉందంట. మా ఆయన మాకు చెప్పని కూడా చెప్పలే. ఎవరో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే చూసి అయితే వాళ్ళని అడిగి మరీ వెళ్ళినాము. ఆయనను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి. మేము వెళ్ళి దాదాపు 1 వీక్ అవుతుంది. వీడియో అయితే అప్లోడ్ చేయడం అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంత బాగుంటుందో అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నార్మల్గా ఉంది. అంత డబ్బులు వేస్ట్ అనిపించింది. ఇంకా పిల్లల్ని తీసుకుపోతే మామూలుగా ఉండదు కదా, ఇంకా చాలానే బొక్క పడింది. అయినా పర్లేదులే, ఇక వాళ్ళకన్నా ఎక్కువ ఏముంది అనేసి అయితే వెళ్ళి చూసినాం అనమాట. ఇక ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఐ మీన్ ఇక్కడ పెద్ద కంగనాలే పెట్టేసిండ్రు. పెద్ద కంగనాలతో పాటు రేట్స్ కూడా మస్తు పెద్దగా పెట్టేసిండ్రు అనమాట. సో పిల్లలకు టాయ్స్ కూడా ఉన్నాయి. చాలా మంచిగానే అనిపించింది. కాకపోతే లోపలికి వెళ్ళి చూస్తే రేట్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. బయటి దాంతో పోలిస్తే డబల్ ట్రిబుల్గా ఉన్నాయి అనమాట. ఇక వెళ్ళినప్పుడు తప్పుతుందా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు వెళ్ళి అయితే అన్నీ చూసేసి వచ్చినాం అనమాట. మా అంటే ఒక గంట సేపు కూడా ఉండలేదు అక్కడ. అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. అయితే మన మంచిర్యాలలో నస్పూర్లో ఉందన్నమాట, మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర. మరి ఎంతమంది విజిట్ చేసిండ్రో మన మంచిర్యాల వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మరి నేనైతే ఆ ఉయ్యాలలు, రంగుల రత్నాలు నేను ఏది ఎక్కలేదు. నాకు ముందే కళ్ళు తిరిగినట్టు అయితే జస్ట్ చూడడం వరకే అండ్ వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇక మా ఆయన అండ్ పెద్ద పాప అయితే ఈ రంగుల రత్నం ఎక్కిండ్రు. అది తిరుగుతూ ఉంటే నాకైతే గుండె జల్లుమన్నది. అయినా ఇప్పుడే ఇట్లయితే నేను ఎట్లా బ్రతుకుతానో ఏమో. మస్తు మంది కూర్చున్నారు నాలాంటి బక్కోళ్ళు కూడా. అంతెందుకు నా పెద్ద బిడ్డ కూడా కూర్చున్నది. కానీ నేనే ఒరే ఆజాము లగెత్తరో అనుకుంటూ ఊరికొచ్చినది స్పీడ్ పెంచంగానే. నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అది తిరగంగా. ఉంటే ఎక్కువసేపు బతుకున్నాను కిందికైతే వచ్చేసిన అనమాట. ఏదో యూట్యూబ్లో మోటివేషనల్ డైలాగ్ పెద్ద పెద్ద చెప్తా కానీ ఉత్తకతే అంత నాది. ఏది చూసినా భయపడతా నేను. అక్కడ నుండి వచ్చిన తర్వాత అయితే పిల్లలు అయితే ఇద్దరు ఈ కార్లో కూర్చున్నారు. తర్వాత ఇందులో కూడా కూర్చొని తిరిగిండ్రు. అదేంటో చూడండి. ముందైతే ఏదో యానిమల్ లాగా ఉంది, అందులో కూర్చొని కూడా తిరిగిండ్రు అనమాట. పిల్లలు ఇద్దరు అసలే భయపడలేదు. అయినా అట్లనే డేర్గా ఉండాలి, మంచిగా ఉంటుంది. నాలాగా పిరికోలలాగా ఉంటే ఏది ఉండదు, అసలు ఏం ఎంజాయ్ చేయలేము. పిల్లలు మస్తు చిల్ అయిందనమాట. మంచిగా అనిపించింది. ఇక ఆడుకున్న తర్వాత అయితే ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ చూసిండ్రా, ఇది స్ప్రింగ్ పొటాటో. నేను ఎప్పుడు తిననే లేదు, ఫస్ట్ టైమే చూసినా. ఏదో ట్రై చేద్దామని అయితే వెళ్ళినాం అనమాట. ఒక్కటైతే 50 రూపీస్ తీసుకున్నాడు. ఆడుకునే పిల్లలు కాస్త తిండి మీద పడ్డారు. ఈ ఫుడ్ అంత మంచిది కాదని తెలుసు, కానీ బయటికి పోయినాక తప్పదు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.